హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్నెట్. ఇండియాలో ఇప్పటి వరకు కేబుల్ బ్రిడ్జెస్ని కట్టడం చూసాం, అదేవిధంగా ఆర్క్ బ్రిడ్జెస్ని కట్టడం చూసాం. కానీ సముద్రం మీద కట్టిన అతి పొడవైన బ్రిడ్జ్ని మీరు చూసారా? అది కూడా 6 వరుసలతో. అవును, మన ఇండియా యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైని ఆనుకొని ఉన్న అరేబియన్ మహాసముద్రం మీద ఒక పొడవాటి బ్రిడ్జ్ని కట్టారు. ఈ బ్రిడ్జ్ ఇండియాలోనే అతి పొడవైన సీ బ్రిడ్జ్ అండ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీ బ్రిడ్జెస్లో ఇది 12th ప్లేస్లో ఉంది. అప్రాక్సిమేట్గా 22 కిలోమీటర్స్ లెంత్ ఉండే ఈ సీ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. అలాగే చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అరేబియన్ మహాసముద్రం మీద కట్టిన ఈ పొడవైన బ్రిడ్జ్ని వాళ్ళు అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, దీని కన్స్ట్రక్షన్లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, మరీ ముఖ్యంగా సముద్రం మీద దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఇదంతా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీ ముందుకు ఇలాంటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వీడియోస్ని తీసుకొస్తుంటాం. ముంబై ఇండియా యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్. ఒకప్పుడు దీన్ని బాంబేగా పిలిచేవారు. 90s టైంలోనే ముంబై ఇండియా ఇండస్ట్రియల్ ట్రేడ్ మార్కెట్లో మేజర్ రోల్ ప్లే చేసేది. దీనివల్ల సిటీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ముంబై మరో నవీ ముంబైగా మారింది. సేమ్ మన హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా. ఈ ముంబైకి నవీ ముంబైకి మధ్యలో సముద్రం ఉంది. దీనివల్ల ట్రావెల్ డిస్టెన్స్ 1 అవర్ పడుతుంది. ఈ టైంని రెడ్యూస్ చేస్తూ గవర్నమెంట్ ఈ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసింది. అప్పుడు 1 అవర్ టైం పట్టే జర్నీ ఇప్పుడు కేవలం 25 మినిట్సే టైం పడుతుంది. అసలు ఈ సిటీస్ మధ్య ఇంత పెద్ద బ్రిడ్జ్ అవసరమా అంటే అవుననే చెప్పాలి. ఒక పక్క ముంబై, ఇక్కడ పెద్ద పోర్ట్ ఉంది. వేరే వేరే కంట్రీస్ నుంచి గూడ్స్ అవి వస్తుంటాయి. వీటిని నార్త్ స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే నవీ ముంబై సిటీని క్రాస్ చేసుకుంటూ పోవాలి. ఒక గూడ్స్ అనే కాదు, ఆఫీస్ వర్క్స్ అని ఇలా చాలా వాటికి ఈ బ్రిడ్జ్ని యూస్ చేస్తుంటారు. అండ్ అలాగే నవీ ముంబైలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జ్ ద్వారానే వెళ్ళాలి. సో ముంబైకి నవీ ముంబై మధ్య ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా బ్రిడ్జ్ విషయానికి వస్తే దీని నేమ్ వచ్చేసి ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. కానీ గవర్నమెంట్ దీనికి అఫీషియల్గా ఒక నేమ్ పెట్టింది. అదే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ట్రాన్స్ హార్బర్ లింక్. ఇంకా దీన్ని ముంబై వాళ్ళు షార్ట్కట్లో అటల్ సేతు అని పిలుస్తుంటారు. ఇలా ఈ బ్రిడ్జ్కి చాలా నేమ్స్ ఉన్నాయి. 21.8 కిలోమీటర్స్ లెంత్ ఉండే ఈ సీ బ్రిడ్జ్ ముంబైలోని సేఫ్రీ దగ్గర మొదలై నవీ ముంబైలోని చిర్లే దగ్గర ఎండ్ అవుతుంది. 6 వరుసలతో 27 మీటర్స్ రోడ్డు వెడల్పుతో అండ్ అలాగే సముద్రం మీద 25 మీటర్స్ హైట్లో ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ 21 కిలోమీటర్స్లో ల్యాండ్ మీద కట్టిన బ్రిడ్జ్ కేవలం 6 కిలోమీటర్సే. ఇంకా మిగతా 15 కిలోమీటర్స్ అంతా సముద్రం మీద కట్టారు. అందుకే ఇది ఇండియాలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అయ్యింది. ఇంకా బ్రిడ్జ్ యొక్క ప్లానింగ్ విషయానికి వస్తే ముంబైలోని ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా నవీ ముంబైకి ట్రావెల్ టైం తగ్గించడానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ MMRDA 2012లో గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్రకి ఈ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేసింది. 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ప్రాజెక్ట్ని ఓకే చేశారు. 2016లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేశారు. టెండర్స్ తీసుకొని కంపెనీస్కి కాంట్రాక్ట్స్ ఇవ్వడానికి 2 ఇయర్స్ పట్టింది. 2018లో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా 2022లో కంప్లీట్ అవ్వాల్సింది కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయ్యి 2024లో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. ఇంకా బ్రిడ్జ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, 21.8 కిలోమీటర్స్ లెంత్ ఉండే బ్రిడ్జ్, అందులో ల్యాండ్ మీద కట్టింది 6 కిలోమీటర్స్ మాత్రమే, మిగతా అంతా సముద్రం మీద. అసలు ఎలా కట్టారు? హౌ దట్ పాసిబుల్? మన ఇండియాలో అంత అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఉందా అంటే ఉందనే చెప్పాలి. లేదంటే మన విలేజెస్లో కట్టే నార్మల్ బ్రిడ్జెసే కంప్లీట్ అవ్వడానికి 2 to 3 ఇయర్స్ టైం తీసుకుంటున్నాయి. అలాంటిది 22 కిలోమీటర్స్ లెంత్ ఉండే బ్రిడ్జ్, అది కూడా వాటర్ మీద కేవలం 6 ఇయర్స్లోనే కంప్లీట్ చేశారు. అంటే ఇండియా కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో అడ్వాన్స్ అయినట్టేగా. ఇంకా బ్రిడ్జ్ డిజైన్ చూసుకుంటే చాలా బాగుంటుంది అండ్ అలాగే అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇండియా క్యాపిటల్ సిటీలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలో అదే విధంగా దీన్ని డిజైన్ చేశారు. దీనికోసం ఎయికామ్, ప్యాడ్ ఎకో, దార్ AI అండ్ TY లిన్ ఇంటర్నేషనల్ లాంటి కంపెనీస్ పనిచేశాయి. 6 వరుసలతో సముద్రం మీద 25 మీటర్స్ హైట్లో అండ్ 27 మీటర్స్ రోడ్డు వెడల్పుతో దీన్ని డిజైన్ చేశారు. అండ్ అలాగే బ్రిడ్జ్ అంటే ఎలివేటెడే కాబట్టి మొత్తం పిల్లర్స్ ఉంటాయి. సో ఈ బ్రిడ్జ్ కోసం 1089 పిల్లర్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. ప్రతి పిల్లర్కి డిస్టెన్స్ వచ్చేసి 60 మీటర్స్ వరకు ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ని టోటల్గా 3 ప్యాకేజెస్గా డివైడ్ చేశారు. ఎందుకంటే
ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మొత్తం ఒకే కంపెనీకి ఇవ్వలేరు. ఈ 3 ప్యాకేజెస్లో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి షేవ్రీ నుంచి తానే వరకు ఉంటుంది. దీని లెంత్ వచ్చేసి 10.38 కిలోమీటర్స్. దీనిని ఎల్ఎన్టీ అండ్ ఐహెచ్ఐ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీస్ కలిసి కన్స్ట్రక్ట్ చేశాయి. అండ్ అలాగే సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి తానే టు శివాజీ నగర్ ఇంటర్చేంజ్. ఇది 7.8 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. దీన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండ్ దయీవు కంపెనీస్ కలిసి కన్స్ట్రక్ట్ చేశాయి. అండ్ థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి ఇంటర్చేంజెస్. బ్రిడ్జిని నేషనల్ హైవేస్తో కలుపుతుంది. ఇది ఒక 3 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. దీన్ని ఎల్ఎన్టీ కంపెనీ కన్స్ట్రక్షన్ చేసింది. అండ్ ఇంకో ఎక్స్ట్రా ప్యాకేజ్ని యాడ్ చేశారు. అది దేనికంటే ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అండ్ స్ట్రీట్ లైటింగ్, రోడ్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ వీటన్నిటి కోసం. అండ్ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో 1,65,000 టన్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ అండ్ 96,500 టన్స్ ఆఫ్ స్ట్రక్చరల్ స్టీల్ అండ్ 8,30,000 క్యూబిక్ మెట్రిక్స్ ఆఫ్ కాంక్రీట్ని యూజ్ చేశారు. ఈ బ్రిడ్జ్ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆర్థోట్రోపిక్ స్టీల్ డక్స్. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఉంటాయి. ఇవి ఒక పిల్లర్ నుంచి ఇంకో పిల్లర్కి కనెక్ట్ చేస్తారు. వీటి వల్లనే కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యింది. చాలా లైట్ వెయిట్తో ఉంటాయి. అందువల్ల వీటిని అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ. వీటిని మయన్మార్, జపాన్, వియట్నాం, తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇండియా మొత్తంలో ఇంతలా ఆర్థోట్రోపిక్ స్టీల్ డెక్స్ని యూజ్ చేసింది ఈ బ్రిడ్జ్ కోసమే. వీటి లైఫ్ 100 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎంత హెవీ విండ్స్కైనా ఇవి తట్టుకుంటాయి. దీనివల్ల బ్రిడ్జ్ లైఫ్ స్పాన్ కూడా 100 ఇయర్స్ వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. కన్స్ట్రక్షన్లో ఛాలెంజింగ్ అంటే ఆ స్టీల్ డెక్స్ని పిల్లర్స్కి ఫిక్స్ చేయడం, అలాగే వాటర్లో పిల్లర్స్ని కన్స్ట్రక్ట్ చేయడం. ఒక్కో పిల్లర్ కన్స్ట్రక్షన్ చేయడానికి వాటర్లో 45 మీటర్స్ డెప్త్ డిగ్ చేశారు. దీనివల్ల పిల్లర్ ఎటు కదలదు. ఎంత హెవీ విండ్స్ వచ్చినా లేదా ఎర్త్క్వేక్స్ లాంటివి వచ్చినా పిల్లర్ కదలదు. కాబట్టి బ్రిడ్జ్కి ఏమీ కాదు. అండ్ ఇంకో ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసే రూట్లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే ఆ సెంటర్ కనిపిస్తుంది. అది అలా కనిపించకూడదు. ఎందుకంటే మన ఇండియాకి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ కంపెనీ అది. దాంట్లో రీసెర్చెస్ జరుగుతుంటాయి. అందువల్ల ఆ సెంటర్ కనపడకుండా ఉండేలా ఈ బ్రిడ్జ్ని డిజైన్ చేశారు. అండ్ అలాగే ఒక 6 కిలోమీటర్స్ సెక్షన్లో నాయిస్ బ్యారియర్స్ని ఇన్స్టాల్ చేశారు. ఆ ఏరియాలో బ్రిడ్జ్ పైన వెహికల్స్ వెళ్ళినా సరే సౌండ్స్ ఏమీ రావు. ఎందుకంటే ఆ ఏరియా వరకే కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ వస్తుంటాయి. అవి చాలా రేర్. ఈ సౌండ్స్ వల్ల వాటికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసం దాన్ని అలా డిజైన్ చేశారు. అండ్ ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం 17,843 crores ఖర్చు పెట్టారు. అంటే ఇండియాలో బ్రిడ్జెస్ కోసం ఖర్చు పెట్టిన దాంట్లో ఇదే భారీ ప్రాజెక్ట్. మరి సముద్రం మీద కడుతున్నారు అంటే చాలా ఖర్చు అవుతుంది కదా. ఈ బ్రిడ్జ్ మీదకి 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ ఎలో లేదు. ఓన్లీ 4 వీలర్స్ అండ్ హెవీ వెహికల్స్ మాత్రమే ఎలో ఉంది. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ఫుల్లీ ఆపరేషనల్. వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇదే ఫ్రెండ్స్ అటల్ సేతు కన్స్ట్రక్షన్ ప్రాసెస్, ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.